ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాల్టి వీడియోలో ఒక చక్కటి వేపుడు రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తూనే తెలుస్తుంది కదండి చామగడ్డ వేపుడు అండి ఆలుగడ్డ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చేసేటటువంటి రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి చామగడ్డ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి నేను పెట్టేటటువంటి నోటిఫికేషన్స్ త్వరగా మీ వరకు చేరుతాయండి ఇక లేట్ ఎందుకండి చామగడ్డ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి మరి నేను ఇక్కడ 1/2 కిలో చామగడ్డల్ని తీసుకున్నానండి చూడండి చామగడ్డల్ని కూడా తీసుకునేటప్పుడు మనము ఈ విధంగా రౌండ్ గా ఉన్నటువంటి గడ్డలనే తీసుకోవాలండి చాలా పొడవుగా ఉన్నటువంటి గడ్డలను తీసుకోకూడదండి ఈ విధంగా ఉంటేనే మనకు వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం కుక్కర్ లో వేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు మాత్రమే బాయిల్ చేసుకోవాలండి మరి ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు చామగడ్డ ముందుగానే త్వరగా ఉడికిపోతుందండి అది కాకుండా వీటితో జిగురు ఎక్కువగా ఉంటుంది కదండి అందుకోసం అనేసి ఊరికే ఒక్క విజిల్ వచ్చేంత వరకు మాత్రమే దీన్ని బాయిల్ చేయండి ఈ గడ్డలన్నింటినీ ఈ విధంగా వేసుకొని వాటర్ మరి ఎక్కువగా వేయకూడదండి చూడండి కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ నిండా వేసేసి ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి జస్ట్ 1 విజిల్ మాత్రమేనండి మళ్ళీ చెప్తున్నాను చూడండి మరి ఎక్కువగా మనం బంగాళాదుంపని కుక్కర్లో ఉడికించినట్లు ఉడికించొద్దండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేద్దాము చూడండి విజిల్ కంప్లీట్ అయిపోయింది చూడండి బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటికి ఉన్నటువంటి పైన చెక్కునంతా తీసేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో కదా ఈ విధంగా అన్నిటికీ చెక్కును తీసేసుకోవాలండి చూడండి అన్నిటికీ ఈ విధంగా చెక్కు తీసుకున్నాను చూడండి చామగడ్డ కూడా ఎంత జిగటగా ఉంది కదా ఇప్పుడు వీటిని మరీ చిన్న చిన్నగా లేకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పీస్ అనేది చాలా కొంచెం మందంగానే ఉండాలండి చూసారు కదా చూడండి చూడండి మరి పల్చగా మనం పొటాటో కట్ చేసుకున్నట్లు కట్ చేసుకోకూడదండి చూడండి ఈ విధంగా పట్టుకుంటే చూడండి ఎంత జిగటగా వస్తుందో కదా అందుకోసం అనేసి కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి చూసారుగా ఒక్క దాంట్లో కనీసము ఒక 3 or 4 పీసెస్ మాత్రమే చేసుకోవాలండి లేదంటే ఇది ఒక సున్నంలాగా మెత్తగా అయిపోతుందండి మరి ఎక్కువగా సన్నగా కట్ చేసుకుంటే చూడండి ఈ పాటి మందం ఉండాలి ఇందులో జిగట ఎక్కువగా ఉంటుంది చూడండి ఎట్లుందో మనం కట్ చేస్తుంటేనే మన చేతులకి చూడండి కనిపిస్తుందా మీకు ఈ విధంగా అంటుకుంటూ ఉంటుందండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలా పొటాటో లాగా దీన్ని కలుపుతూ ఫ్రై చేయకూడదండి కొంచెం నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి కానీ పొటాటో ఫ్రై కంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు తినడానికి మనం ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునేలా కాకుండా పిల్లలకు కొద్దిగా ఈ విధంగా వెరైటీగా పెడుతుండాలండి అప్పుడప్పుడు చూసారుగా ఇప్పుడు వీటిని ఫ్రై చేసేద్దాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో చూడండి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేద్దాము ఇప్పుడు ఇందులోనికి పోపు గింజలను వేసేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టినటువంటి
చామ ముక్కలు ఉన్నాయి కదా, చామగడ్డ ముక్కలు, ఇప్పుడు వీటిని అతుక్కునేలా కాకుండా ఈ విధంగా దూరంగా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు నేను ఎప్పుడు అంటుంటాను కదా, లో టు మీడియం ఫ్లేమ్లో అని, అట్లా కాకుండా దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. లేదంటే ఇవి ఒకదానికొకటి అంటుకొని మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ కాదండోయ్, హై ఫ్లేమ్. చూడండి, కాస్త పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే దీన్ని కదపకూడదండి, కాస్త ముక్క గట్టిపడాలి. చూడండి, ఇప్పుడు 2 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్నగా వీటిని టర్న్ చేసుకోవాలండి. చిన్నగా చూడండి, జిగురు కనిపిస్తుందా మీకు? ఇందులో చూడండి జిగట లాగా వస్తుంది కదా, ఈ జిగట అంతా వెళ్ళిపోవాలండి. అందుకోసం అనేసి హై ఫ్లేమ్లో పెట్టాను. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇది ముక్క తొందరగా ఏమవుతుందంటే మెత్తపడిపోతుంది కదా, అందుకోసం అనేసి గట్టి పడడం కోసం హై ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. మన సున్నపిండి లాగా అయిపోతుందండి, లేదంటే కరకరా అని సౌండ్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, చూస్తున్నారా? చూడండి, ఇప్పుడు వీటిని సైడ్కి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇదే ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్ ఇందులోనికి వేసేసుకుంటున్నాను. చూడండి, అలాగే ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్లోనికి రాగానే నేను ఇక్కడ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ చామ ముక్కలను ఇందులోనికి వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసి ఒక 2 సెకండ్స్ బాగా మగ్గనివ్వాలండి. చూడండి, ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోనికి నేను 1 స్పూన్ మిర్చి పౌడర్ని వేసేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే కాస్త పసుపుని యాడ్ చేసేసుకోవాలి. అలా ఫైనల్గా కొబ్బరి పొడి వేసేసుకుంటున్నానండి. ఇవి వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ బాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారము సమపాలలో పీస్కి పట్టేయాలండి. ఇప్పుడు కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి,
ఈ కరివేపాకు కూడా వీటితో పాటు చక్కగా ఫ్రై అయిపోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి అలాగే వదిలేద్దాం. 2 మినిట్స్ తర్వాత చూస్తే చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, చూసారు కదండి చామగడ్డ వేపుడు ఎలా కనిపిస్తుందో. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఆలుగడ్డ కంటే చామగడ్డ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.